రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఆపరేషన్ సింధూర్ వల్లే యూరియా కొరతనట అంటూ వార్త కనిపిస్తోంది. యూరియా సంక్షోభంపై రైతులను మభ్యపెట్టేందుకు రోజుకో కొత్త కారణాలను వెతుకుతోంది రాష్ట్ర ప్రభుత్వం అనే అంశానికి సంబంధించిన కథనం ఇది. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాల వల్లే తెలంగాణకు యూరియా సరిపడా రాలేదు. కేసీఆర్ గారి హయాంలో యుద్ధాలు లేవు, కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సరఫరాలో విఫలమైంది. ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తుల్లో 40% మనకిచ్చారు. యూరియా కొరత నిజం, అందుకు చింతిస్తున్నా అంటూ నిన్న మంత్రి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. కొరతకు కారణాలేంటో మీకు మీరే తెలుసుకోండి. కోటా పూర్తిగా వచ్చే వరకు మంత్రిగా పోరాడతా. రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్ఏ. యూరియా సంక్షోభంపై వ్యవసాయ మంత్రి తుమ్మల అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా యూరియా సంక్షోభంతో రైతులు జాగారం చేసే పరిస్థితి నెలకొంది. రైతాంగంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వారి కోపం రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి. పగలు రాత్రి తేడా లేకుండా ఏకంగా కేంద్రాల వద్ద వారంతా కూడా కుటుంబ సభ్యులతో జాగారం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే రైతులను మభ్యపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులను వెతుకుతుందనే విమర్శ వినిపిస్తూ ఉంది. ఆ ఆగ్రహాన్ని రైతాంగం అన్నదాతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రకరకాల జాతీయ పరిణామాలు కావచ్చు, ఏవి జరిగినా కూడా తమకు సమయానికి సీజన్కు ముందే కేసీఆర్ గారు యూరియాను, విత్తనాలను అందించిన సందర్భం. మరి మీకు ఎందుకు చేతనైతే లేదని చెప్పేసి ఈరోజు రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నారనేది ఇక్కడ కీలకంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ కథనంలో కుంటి సాకులు కాదు, కావాల్సింది యూరియా బస్తాలు. ఆ బస్తాలను అందించకుండా, యూరియాను అందించకుండా రైతులను నట్టేట ముంచారు. ఇప్పుడు రైతుల ఆగ్రహం రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలు ఏకంగా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుండడంతోనే ఏ విధంగా తప్పించుకోవాలనే ఒక ఆలోచనతోనే రకరకాల కుంటి సాకులను, రకరకాల కొత్త దారులను కాంగ్రెస్ ప్రభుత్వం వెతుకుతోంది తప్ప సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఇప్పటికి కూడా ప్రభుత్వంలో కనిపించట్లేదు. ముఖ్యమంత్రి ఒక సమీక్ష చేస్తలేరు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారా లేదా అనేది కూడా రైతాంగంలో అనుమానం వ్యక్తమవుతున్న సందర్భం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడం వల్లే రైతులు ఈరోజు అరిగోసపడుతున్నారనేది తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయిలో అర్థమైన పరిస్థితి. గతంలో వాస్తవానికి 5-6 నెలల ముందు నుంచే యూరియాకు సంబంధించిన స్టాక్లను తెప్పించుకునేందుకు, బఫర్ స్టాక్లను నిల్వ ఉంచేందుకు పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన ప్రణాళికను కేసీఆర్ గారు రూపొందించి ఒక సుదీర్ఘమైన అధ్యయనం తర్వాత వివిధ శాఖలకు సంబంధించిన సమన్వయాన్ని చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం, అలాగే నౌకలకు సంబంధించిన పోర్టులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, లారీలకు సంబంధించిన ఏర్పాటు కావచ్చు, పక్క రాష్ట్రంతో మాట్లాడాల్సిన సంప్రదింపుల వ్యవహారం, అలాగే కేంద్రంలోని రైల్వే శాఖ అధికారులతో కూడా మాట్లాడి పూర్తి స్థాయిలో ఒక మెటిక్యులస్ ప్లానింగ్ తోటి ప్రభుత్వం ముందడుగు వేసింది. కాబట్టి గతంలో 10 ఏళ్ల పాటు రైతుకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా యూరియా అందిన పరిస్థితి. అంత ప్రణాళికలు కాదు, కనీసం అవగాహన కూడా వ్యవసాయ శాఖపై ఈ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే రైతాంగం అంతా కూడా ఈరోజు అవస్థలు పడుతున్నారనేది అందరికీ అర్థమవుతున్న అంశం. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, ధ్వజమెత్తుతూ ఉన్నారు రాష్ట్ర రైతాంగం అంతా కూడా. ఇక్కడ మనం చూస్తున్నాం, యూరియా అడిగిన రైతుపై కాంగ్రెస్ పిడిగుద్దులు, వర్ధనపేట జనహిత పాదయాత్రలో ఘటన అంటూ ఈ దారుణమైన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఎరువుల కొరతపై నిలదీసిన యువ రైతును ఏకంగా చుట్టుముట్టి చితకబాదిన కాంగ్రెస్ శ్రేణులు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. పిసిసి అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది కీలకంగా మారుతోంది. వాస్తవానికి రైతాంగం కడుపు మంటతో సమస్య ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది, ఏం చేస్తున్నారు మీరు పాదయాత్రలు, అలాగే ఇలాంటి యాత్రల ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదని చెప్పేసి నిలదీసిన రైతును సమాధానం చెప్పాల్సింది పోయి ఏకంగా అతనిపై కాంగ్రెస్ శ్రేణులే దాడి చేయడం అనేది అత్యంత దారుణంగా మారుతున్న సందర్భం. రైతాంగం అంతా కూడా ఈ పరిణామాన్ని నిశ్చితంగా గమనిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే మనకు మరో కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కేటీఆర్ సాయం మారిన జీవితం అంటూ వార్త కనిపిస్తూ ఉంది. రూరల్ రైజ్ అగ్రినరీ స్టార్టప్తో అమెరికా వరకు ఎదిగిన అశోక్ అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. 2019లో ఇంటిటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఆయన కూడా సారథ్యం వహించి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలోనే అనేక మంది యువకులు ఎంటర్ప్రీనర్గా ఎదిగే అద్భుతమైన అవకాశాన్ని అప్పుడు కల్పించారు కేటీఆర్ గారు. ఈ క్రమంలోనే అప్పుడు ఇంటింటా ఇన్నోవేటర్ 2019లో చేపట్టిన కార్యక్రమంలో ఈ యువకుడు ఎంపికయ్యాడు. టీ వర్క్స్ అలాగే టీ హబ్ 2 వినూత్నమైన
ఆలోచనలతో తెలంగాణలో కొలువుదీరిన టీ హబ్ అలాగే టీ వర్క్స్తో వారికి ప్రోత్సాహం లభించింది. ఈ క్రమంలోనే 8 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ఈ అంకుర సంస్థ అంటే స్టార్టప్ కంపెనీ ప్రారంభించడం వ్యవసాయంలో ఒక కొత్త శకానికి కావచ్చు, కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. కేటీఆర్ గారు అప్పుడు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు ఆయన ఈ స్టార్టప్ ప్రారంభించిన యువకుడి జీవితమే కాదు, వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలకు కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం లభించినట్టయింది. అలాగే మరో వార్త కూడా మనం చూస్తున్నాం. బీసీ మాట బీహార్కు మూట అంటూ ఈ వార్త. సీఎం మంత్రుల ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఇదేనా అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. 42% కోటాపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఉత్తమాటే. కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీతో భేటీ. పార్టీ ట్రెజరర్తో కూడా సంధానకర్తగా వ్యవహరించిన జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి 2 గంటల పాటు సమావేశం. బీహార్పైనే ప్రధానంగా చర్చ అంటూ ఢిల్లీకి మొత్తం క్యాబినెట్ అంతా తరలి వెళ్ళడానికి, ఆ తర్వాత అక్కడి నుంచి బీహార్లో వారంతా కూడా వెళ్ళడానికి ప్రధానంగా కారణం బీసీ మాట కేవలం మాట మాత్రమే, బీహార్కు మూటలు మళ్లించేందుకే ఇదంతా కూడా జరుగుతోందంటూ ఈ వార్త కూడా మనకు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తోంది. బీహార్ ఎన్నికల ఫండింగ్ బాధ్యత తెలంగాణకు అప్పగింత అంటూ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చుకుందా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న సందర్భం. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫండింగ్ కోసం తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటున్నారనే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ధ్వజమెత్తుతున్న సందర్భం. సమాజం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర సంపదను ఇతర రాష్ట్రాల ఎన్నికల ఖర్చుల కోసం కాంగ్రెస్ వాడుకోవడం అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలను కూడా తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. ఓవైపు ఆదాయం లేదు, ప్రభుత్వం దగ్గర ఖజానా లేదంటూనే తెలంగాణ నుంచి వేల కోట్లను మీరు ఏ రకంగా ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తారని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భాన్ని మనం చూసినాం. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణను ఏటీఎంగా మార్చుకుంది. ఏటీఎంగా మార్చుకొని ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నిధులను మళ్లించుకోవడం, పక్కదారి పట్టించుకోవడం, పూర్తి స్థాయిలో వాళ్ళ ఎన్నికల ఖర్చుల కోసం తెలంగాణను వాడుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అంటూ కూడా ఆయన అభివర్ణించిన సందర్భం మనం చూసాం. తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర సంపదను కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కష్టపడి పెంచితే ఆ ఆదాయాన్ని గండికొట్టడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చులకు వాడుకోవడం, తెలంగాణను ఏటీఎంగా మార్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి తగునా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్న సందర్భం. తప్పకుండా తెలంగాణ సమాజం అన్నీ కూడా గమనిస్తోంది. సరైన సమయంలో రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు కేటీఆర్ గారు. మోదీ రేవంత్ మిలాఖాత్ అంటూ మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తోంది. నిన్న బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున చేరికకు సంబంధించిన కార్యక్రమం మనకు కనిపిస్తూ ఉంది. మోదీ రేవంత్ మిలాఖాత్ పరస్పర ఒప్పందంతోనే తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తోంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే దేశ ప్రధాని ఇద్దరూ కలిసి మిలాఖత్ అయి పరస్పర ఒప్పందాలతో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా జల దోపిడీకి పెద్ద ఎత్తున పన్నాగాలు పన్నుతున్నారనేది నిన్న కేటీఆర్ గారు పెద్ద ఎత్తున విమర్శ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కట్టించినవి ప్రారంభించేందుకే జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. నాడు హామీల జాతర, నేడు చెప్పుల జాతర కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా ఎండిన చైన్లు, యూరియా లైన్లు. స్థానిక ఎన్నికల్లో 2 పార్టీలకు కూడా వాత పెట్టాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. సమిష్టిగా గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పేసి కూడా ఆయన పార్టీ శ్రేణులకందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్లో చేరిన ఆర్మూర్ బీజేపీ నేతలంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. నిన్న తెలంగాణ భవన్ వేదికగా ఎంతో కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున ఆర్మూర్కు సంబంధించిన బీజేపీ నేతలంతా కూడా, నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ సైన్యంలో వారంతా కూడా చేరిన సందర్భం. తప్పకుండా రానున్న రోజుల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగే ఏ ఎన్నికలైనా సమిష్టిగా బీఆర్ఎస్ గెలుపు కోసం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన నేతలు కార్యకర్తలంతా కూడా సంకల్పం చేసుకున్న పరిస్థితి కూడా నిన్న కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణకు సంబంధించి అడుగడుగున తెలంగాణ హక్కులను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కాలరాస్తోందో అంశాన్ని కేటీఆర్ గారు ప్రస్తావిస్తూనే, ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా ఎవరు ఎందుకు మాట్లాడలేదంటేనే దీని వెనుక ఒక మిలాఖాత్ దాగి ఉంది. దేశ ప్రధాని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య మిలాఖాత్ ఉంది కాబట్టే ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరిగినా కనీసం గొంతెత్తి తెలంగాణ పక్షాన ముఖ్యమంత్రి మాట్లాడలేదని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మండిపడిన సందర్భం కూడా కనిపించింది. పూర్తిగా లోపాయికారి ఒప్పందాలతోనే తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన
గోదావరి వరప్రదాయం లాంటి గోదావరిపై నిర్మించిన కల్పతరు కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు పన్ని మేడిగడ్డకు మరణ శాసనం రాయడం ద్వారా పూర్తిగా గోదావరి కావేరీ లింక్ను తెరపైకి తీసుకురావడం, దానికి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం, దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా వేగంగా ఆ దిశగా అడుగులు వేయడం అనేది పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఒక ఒప్పందంలో భాగంగానే జరుగుతుంది. దీనివల్ల తెలంగాణకు సంబంధించి రైతాంగానికి శాశ్వతంగా గోదావరి జలాలపై ఉన్న హక్కులను కోల్పోయే పెను ప్రమాదం పొంచి ఉంది అని నిన్న కేటీఆర్ గారు మండిపడ్డారు. ఓవైపు ఏపీ పనకచర్ల ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మిస్తూ ఉంటే దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా అనుమతులు పొందుతూ ముందుకు సాగుతూ ఉంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నేరుగా కావేరీకి సంబంధించి కావేరీకి సంబంధించిన లింక్ను తెరపైకి తీసుకొచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం నోరు మీద పోవడం అనేది, పూర్తిగా తెలంగాణ జల హక్కులను కాలరాయడం అనేది నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా హెచ్చరించిన సందర్భం. ఈ క్రమంలోనే తెలంగాణ సమాజంలో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ రైతులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ జాతీయ స్థాయిలో కుస్తీ పట్టినట్టుగా కనిపించినా రాష్ట్ర స్థాయిలో మాత్రం దోస్తీ కొనసాగుతూ తెలంగాణ గొంతు కోస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటును కూడా వ్యతిరేకించిన, కించపరిచిన నేతలు ఇప్పుడు ఏకంగా తెలంగాణ హక్కులను కొట్లాడి సాధించుకున్న తెలంగాణ హక్కులను కూడా కాలరాసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారని నిన్న కేటీఆర్ గారు హెచ్చరించారు. ఈ క్రమంలో తెలంగాణ సమాజం అప్రమత్తం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చిన సందర్భం మనకు కనిపించింది. ఇక మరో వార్త మనం చూస్తూ ఉన్నాం. సుప్రీంపై సీఎం నోటి దురుసు అంటూ ఒక వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. కుట్రపూరితంగా కోదండరాం ఎమ్మెల్సీ రద్దు, కంచగచ్చిపల్లిపై ఏఐతో తప్పుదోవ పట్టించారు, అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలను ఓయూ వేదికపై తప్పుబట్టిన ముఖ్యమంత్రి అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. కోర్టు పలుమార్లు చివాట్లు పెట్టినా మారని తీరు, ఉస్మానియాను స్టాంఫోర్డ్, ఆక్స్ఫర్డ్లా మారుస్తా, నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు, రేవంత్ వ్యాఖ్యలు, నిర్బంధం మధ్య పర్యటన అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అడుగడుగునా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం, ఇనుప కంచెలను వేసి ఏకంగా బీఆర్ఎస్వి నేతలతో పాటుగా అనేక మంది విద్యార్థి సంఘాల నేతలను, విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం, వారందరినీ కూడా నిర్బంధించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైన సందర్భం. విద్యార్థి లోకమంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. అన్నిటికంటే ముఖ్యంగా నిరుద్యోగులు దీనిపై మండిపడిన సందర్భం మనం చూసినాం. దాదాపు ఏడాది కాలంలోనే 2 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చిన ఆ వాగ్దానం ఏమైందని చెప్పేసి ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు నిరుద్యోగులు సమాయత్తమవుతున్న ఈ తరుణంలోనే నిరుద్యోగులందరినీ కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం, వారందరినీ కూడా సమావేశ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్నారనే విమర్శలు నిన్న పెద్ద ఎత్తున వినిపించిన సందర్భం. ఈ క్రమంలోనే ఈ సమావేశానికి హాజరైన సందర్భంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీస్తున్న అంశం మనకు ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. సుప్రీంపై సీఎం నోటి దురుసు శీర్షికన ఈ వార్త కనిపిస్తోంది. కుట్రపూరితంగా కోదండరాం ఎమ్మెల్సీ రద్దు, కంచగొచ్చిపల్లిపై కూడా ఏఐతో తప్పుదోవ పట్టించారని చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు దుమారం రేపుతున్న సందర్భం. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలను ఎలా తప్పుపడతారని చెప్పేసి ఈరోజు న్యాయ నిపుణులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో జాతీయ అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని మరోసారి దేశం చూడబోతోందని మనం ఈ ఫోటో ఐటమ్ ద్వారా చెప్పవచ్చు. మోదీ సర్కార్పై కిసాన్ కథన శంఖం అంటూ ఈ వార్త కనిపిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో మరోసారి సమరశంఖం పూరిస్తూ ఉన్నారు రైతులు. గతంలో మనం చూసాం, చలికే వణుకు పుట్టించేలాగా ఏ విధంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు తమ ఆందోళనను హోరెత్తించారో, ప్రపంచం దృష్టిని ఆకర్షించారో, చివరికి కేంద్ర ప్రభుత్వం ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేదాకా పరిస్థితిని, ఉద్యమాన్ని ఏ విధంగా ఉర్రూతలూగించారో మనం చూసాం. ఆ రోజు జరిగిన ఉద్యమాన్నే స్ఫూర్తిగా తీసుకొని మరోసారి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవసాయ వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా రైతాంగం అంతా కూడా మరోసారి ఢిల్లీలో కదం తొక్కేందుకు సిద్ధమవుతున్న అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనేక కీలకమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకోనున్న ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు వారంతా కూడా జంతర్ మంతర్ వద్ద నిన్న మహాపంచాయత్లో పాల్గొన్నారు. వేలాది సంఖ్యలో రైతులంతా కూడా తరలివచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఒకవేళ రైతుల గొంతు కోసే ఈ కుట్రలను కొనసాగిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతాం, మరోసారి గతంలో చేసినట్టుగానే మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని నిన్న ఈ కార్యక్రమం ద్వారా, ఈ నిరసన ద్వారా మరోసారి రైతు సంఘాలకు సంబంధించిన నేతలు, అన్నిటికంటే ముఖ్యంగా ఎస్కేఎంకు సంబంధించిన నేతలంతా కూడా హెచ్చరించిన సందర్భం మనకు స్పష్టంగా నిన్న కనిపించింది. కీలకమైన అంశం చూద్దాం. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభము, యూరియా సంక్షోభంతో రైతాంగం అల్లాడుతూ ఉంటే, మరోవైపు ఫుడ్ పాయిజన్తో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా పూర్తిగా
ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి, ఇబ్బందులు పడుతున్న సందర్భం మనకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. నిన్న కూడా కామారెడ్డి జిల్లా షెట్లూరు స్కూల్లో ఘటన జరిగింది. దాదాపు 22 మందికి అస్వస్థత, బడిలో ఫుడ్ పాయిజన్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇవి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్న అంశం కూడా కనిపిస్తోంది. తల్లిదండ్రులు గతంలో గురుకులాలు కావచ్చు, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై పెద్ద ఎత్తున నమ్మకంతో వారంతా కూడా పిల్లల్ని చేర్పించిన సందర్భం, కానీ రోజు రోజుకు విద్యా ప్రమాణాలు పడిపోవడమే కాకుండా చివరికి సరైన భోజనం కూడా సరిగా పెట్టకపోవడం, నాణ్యమైన భోజనం కావచ్చు, మంచినీటి వసతి కూడా సరిగా లేకపోవడం, అక్కడ పారిశుద్ధ్య వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో తరచూ విద్యార్థులు అనారోగ్యాల పాలు కావడం, ఏకంగా వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యే దయనీయమైన పరిస్థితి ఉందని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు పటిష్టంగా నడిచిన వ్యవస్థ ఎందుకు ఇంత దిగజారిపోయిందనేది ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరిలో కూడా చర్చ జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దాదాపు 90 మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే చనిపోయారనే వార్తలు కూడా ప్రతి ఒక్కరిలో ఆందోళనకు గురి చేస్తున్న అంశంగా మనం చూడవచ్చు. తాజాగా ఈ సంఘటన మరోసారి చోటు చేసుకోవడం అనేది అందరిలో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కాంగ్రెస్ బీజేపీ నెక్సస్ బిహైండ్ కేఎల్ఐపి నెగ్లెక్ట్ బీఆర్ఎస్ అంటూ వార్త మనకు కనిపిస్తుంది. నిన్న కేటీఆర్ గారు బీజేపీకి సంబంధించి అలాగే కాంగ్రెస్కు సంబంధించి మధ్యలో ఉన్న లోపాయికారి ఒప్పందాన్ని బయటపెట్టిన అంశానికి సంబంధించిన వార్త. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా వారు కలిసి కుట్రలు పన్నుతా ఉన్నారో ఆ అంశాన్ని నిన్న కుండబద్దలు కొట్టారు. సేస్ రేవంత్ కొలీడింగ్ విత్ మోడీ ఆన్ డైవర్షన్ ఆఫ్ గోదావరి రివర్ వాటర్స్ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కనిపిస్తోంది. బీజేపీతో కుమ్మక్కై తెలంగాణకు సంబంధించిన జల హక్కులు, గోదావరి జలాలలో ఉన్న హక్కులను కాలరాసేందుకు ఏకంగా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై గోదావరి కావేరీ లింకుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. దీన్ని మనం గనక ఇప్పుడు ఆదిలోనే అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలన్నీ కూడా నష్టపోతాయి. కాబట్టి భవిష్యత్ తరాలన్నీ కూడా కాంగ్రెస్ అలాగే బీజేపీని క్షమించమనే విషయం నిన్న ఆయన మరోసారి హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపించింది. బీజేపీ ఎంపీస్ కంటిన్యూ టు షీల్డ్ రేవంత్ రెడ్డిస్ ఫెయిల్యూర్స్ వైల్ సెంటర్ రిమైన్స్ సైలెంట్ డిస్పైట్ బీఆర్ఎస్ కంప్లైనింగ్ అగేన్స్ట్ స్కామ్స్ ఇన్ అమృత్ టెండర్స్ అండ్ కంచా ల్యాండ్స్ అంటూ నిన్న కేటీఆర్ గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక విషయాల్లో పరిపాలనలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినప్పటికీ కూడా రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు ఆయనకు అండగా నిలుస్తూ ఉన్నారు, ఆయనకు రక్షణ కవచంగా నిలుస్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పక్షాన అనేక రకాల స్కామ్లు ఏవైతే ఇటీవలి కాలంలో 20 నెలల కాలంలో జరిగాయో బీఆర్ఎస్ పక్షాన వాటిపై విచారణ జరపాలని చెప్పేసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు విన్నవించినా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ చేసిన కంప్లైంట్స్ను కనీసం కూడా పట్టించుకోవట్లేదని నిన్న కేటీఆర్ గారు మండిపడిన సందర్భం. ఇదంతా కూడా లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జరుగుతుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓవైపు ముఖ్యమంత్రిని రాష్ట్రంలోని ఎంపీలు కాపాడుతూ ఉంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు కూడా వీటిపై విచారణ జరపకుండా అండగా నిలుస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా మారిందని నిన్న ఆయన తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక స్కూల్ బ్యాగ్స్ టు యూరియా బ్యాగ్స్ అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా యూరియా కోసం ఏకంగా రైతులే కాదు, ఏకంగా విద్యార్థులు కూడా క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఫోటో ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకు బాసటగా వారంతా కూడా క్యూ లైన్లో నిలబడి పొలం పనుల్లో వెళ్ళిన తల్లిదండ్రులను వాళ్ళు వచ్చే వరకు కూడా వీళ్ళు వేచి చూస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఈవెన్ స్కూల్ చిల్డ్రన్స్ ఆర్ నౌ జాయినింగ్ దేర్ పేరెంట్స్ టు స్టాండ్ ఇన్ లాంగ్ క్యూస్ ఎట్ ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. 9th క్లాస్ స్టూడెంట్ పయాలి మిథిలేష్ కెన్ బి సీన్ యాజ్ ఎట్ ఎ వెయిటింగ్ లైన్ ఇన్ నల్గొండ అంటూ ఈ వార్త నిన్న పెద్ద ఎత్తున, ఈ ఫోటో ఐటమ్ కూడా నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారిన పరిస్థితిని మనం చూసాం. విద్యార్థులు కూడా క్యూ లైన్లో నిలబడాల్సిన దయనీయమైన పరిస్థితి. యూరియా కోసం రైతులకు అండగా వారంతా కూడా అగచాట్లు పడుతున్న సందర్భం మనం తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం. ఇది రోజు రోజుకు ముదురుతున్న తీవ్రమవుతున్న యూరియా సంక్షోభానికి మరో తార్కాణంగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు వచ్చిన పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలపై విశ్లేషణ చూద్దాం.